ఇక్కడ ఐశ్వర్య కోరిక తీర్చడం, ఐశ్వర్యాన్ని సంతోషంగా ఉంచడం ముఖ్యం. మరోలా అర్థం చేసుకోకండి. పార్వతి, ఇవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టు. అట్టగే అమ్మగారు. నిమిషం ముందు ముఖం ముడుచుకున్న నీలాంబరి పిన్నిని చూసి స్మైల్ ఇచ్చిందంటే ఇద్దరు కలిసి ఏదో స్కెచ్ చేశారు. పార్వతి, అది తీసుకెళ్ళి నా కార్లో పెట్టు, నేను జాగ్రత్తగా తీసుకొస్తాను. అట్టకి పెద్దబాబు గారు. అమ్మా ఐశ్వర్య, చీర మార్చుకుని రెడీ అయితే బయలుదేరదాం. అలాగే ఆంటీ. వెళ్ళి రెడీ అవుతాం. పార్వతి తెచ్చిన చీర మన కోడలు కట్టుకుందంటే హనుమంతు కూడా సంతోషపడతాడు. చిన్న చిన్న సంతోషాలు జీవితాల్ని నడిపిస్తాయండి. శ్రీరామచంద్ర, చిట్టి జీవితం గర్భంలోనే మట్టు పెట్టాల్సి వస్తోందక్కా. సారీ. బంగారం, నువ్వు కోరుకున్నట్టే పార్వతి శారీనే నీకు వచ్చింది. త్వరగా రెడీ అయిపో, ఓకేనా? నువ్వెక్కడికి వెళ్తావురా? నువ్వు డ్రెస్ అప్ అవుతున్నప్పుడు నేనెందుకు? వస్తాను, తొందరగా రెడీ అయిపో. హలో పొట్టి మామా. నన్నా? ఇంట్లో నువ్వే కదరా పొట్టోడివి. బయటకు వెళ్లకుండా వచ్చి చీర కట్టు. వాట్? ఏంటి వాట్ అని నోరెళ్ళబెట్టావు? నాకు చీరలా కట్టుకోవాలని నువ్వే కదా నేర్పించింది. నేర్పించాక మళ్ళీ కట్టడం ఎందుకమ్మా? మర్చిపోయాను మావా. అయినా సీమంతానికి నువ్వు చీర కడితే ఇంకా బాగుంటుంది. సరే, బేసిక్ కట్టుకుంటురా. ఈరోజు నా శ్రీమంతం. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు. ఆంటీ వాళ్ళు చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు. అదంతా అయిపోయాక నేను మహి ఎంత సంతోషంగా ఉంటామో చెప్పలేము. వాణ్ణి చిన్న చిలిపి కోరిక అడుగుతాను. రే, నన్ను అంటే నా కడుపులో బిడ్డను కూడా కలిపి ఉయ్యాల్లో కూర్చోబెట్టి 2 నిమిషాలు ఊపాలని. ఇదెంత పని? చిటికలో చేసేస్తా. రాత్రి కుయ్యాలు కట్టమంటే ఇప్పుడే కట్టావేంట్రా? ఇప్పుడు నా బంగారం ఈ ఉయ్యాల్లో కూర్చుంటే నేను రెడీ చేస్తానన్నమాట. దా, మెల్లగా, జాగ్రత్త. చేయి చాపు. నువ్వలా వేలు పెడితే గాజులు ఎలా వేస్తాను? నాకేం తెలుసు? రెడీ చేస్తానన్నా చెయ్యి. అలాగా, ఓకే. మహి, దొంగ బుద్ధి ఇంకా పోనిచ్చుకోలేదనుకుంటా. సరే, అలా కదలకుండా ఉండు, బొట్టు పెట్టేస్తా. కామ్గా కూర్చునుంటే బొట్టు పెట్టడంలో కిక్కే ఉంటుంది. నేను ఉయ్యాలొగుతూ ఉంటాను, అప్పుడు నువ్వు బొట్టు పెట్టాలి. ఊయలు ఊగుతున్నప్పుడు బొట్టు పెట్టాలా?
అయినా కుంకుమ ఎక్కడుంది? నా పాపిట్లో ఉన్న కుంకుమను చేత్తో టచ్ చేయకుండా కుంకుమ తీసుకొని నా నుదుటిన పెట్టాలి. ఇదేం పరీక్ష బంగారం? ఉయ్యాలుపు ముందు. చూసావా బొట్టు ఎలా పెట్టాను? ఎలా చూసుకోండ్రా, ఒక్క నిమిషం ఉయ్యాలాపు. నీ కళ్ళల్లోకి కళ్ళార్పకుండా చూస్తే నేను ఎలా ఉన్నానో తెలిసిపోతుంది కదా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయేంట్రా? ఫీల్ అయ్యావా? నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి బంగారం. ఉంటాను, నీకోసమే నేను అన్నట్టుగా ఉంటానురా. నీ తర్వాతే నాకెవరైనా. అయితే నా కడుపులో ఉన్న కృష్ణ పుట్టాక నా కన్నయ్య తర్వాతే నువ్వు. నవ్వు. అబ్బో వద్దులే బాబు, నువ్వు స్మైల్ ఇస్తే నాకు నీరసం వస్తుంది. సరే గాని నా గిఫ్ట్ ఏది? ఏం గిఫ్ట్? గిఫ్ట్ ఇస్తానన్నావుగా. ఇక్కడ కాదు, ఫంక్షన్లో ఇస్తాను. ఓకేనా? ఓకే, డన్. ఐశ్వర్య,
ఏమైందమ్మా? మా మమ్మీ డాడీ వాళ్ళు రాకపోతే ఏదోలా ఉండేదాంటీ. కానీ పుట్టినింటిని మరిపించే మెట్టినింటి వాళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారంటే నేను ఇంకెవరు రాలేదని బాధపడాలి? మీరుంటే చాలా ఆంటీ. మా అమ్మ వాళ్ళు సింగపూర్లో ఉన్నారు గాని ఇక్కడ నేను స్వర్గంలో ఉన్నట్టుంది. నువ్వు కాదు ఐశ్వర్య, నీ కడుపులో ఉన్న బిడ్డ మరి కాసేపట్లో స్వర్గంలో ఉంటాడు. పట్టుకొచ్చిందిగా పార్వతి ప్రసాదం. మహి, నువ్వేం మాట్లాడవేంటి? డాడ్, ఐశ్వర్య శ్రీమంతానికి ఏర్పాట్లు చేసేటప్పుడు హడావుడి చేశాను, కానీ ఇప్పుడు ఈ సెటప్ అంతా చూశాక నోట మాట రావట్లేదు. ఏదేమైనా మన ఆర్ట్ డైరెక్టర్ రాంబాబు గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా చాలా చేయాలి మహి. ఎందుకు బ్రో, ఇదొక్కటి చాలు. అలా అనకూడదు నాన్న. మామ్, ఐ మీన్ మళ్ళీ ఇప్పట్లో ఐశ్వర్య సీమంతం చేసుకోదు కదా, కనీసం 3 ఏళ్ళైనా గ్యాప్ ఉండాలని. హలో హలో, పుట్టిన బిడ్డకు బారసాల, నామకరణం, అన్నప్రసన ఇలా చాలా ఫంక్షన్లున్నాయి. మర్చిపోయావా? ఇక మర్చిపోయినట్టే. అదే మహి హడావిల్లో అన్ని మర్చిపోతాడు అంటున్నా. ముందు సీమంతాన్ని ఎంజాయ్ చేయ ఐశ్వర్య. కోడలు సీమంతాన్ని చాలా గ్రాండ్గా చేశామని 10 మంది చెప్పుకోవాలి. 10 మంది ఏటయ్య గారు, లక్షల మంది చెప్పుకుంటారు. చిన్నమ్మాయి గారు శ్రీమంతం అంటే మళ్ళా వసంతం వచ్చినట్టే. చాలా బాగా చెప్పావే పార్వతి. నీ చేత్తో ఐశ్వర్యకి ఆముదం గింజలు తినిపించి అభాషం చేయిస్తావని అది తెలిసి అఖిలక్క నీ గొంతు మీద కాలేసి తొక్కి చంపేస్తుందని తెలియక మురిసిపోతున్నావే. మురిసిపో, ఇంకెంతసేపు. అమ్మగారు, వీటిని ఎక్కడ పెట్టమంటారు? ఇవి ఇప్పుడు అవసరం లేదు, తీసుకెళ్లి గదిలో పెట్టండి. జానీ ఆంటీ, వాటిని చాలా జాగ్రత్తగా ఉంచండి. అలాగే ఆంటీ. నా కోడలి సీమంతం ఫంక్షన్లో ఏ అనర్థం జరగకూడదు. ఆ రూంలోకి ఎవరు వెళ్లకుండా చూడండి. అలాగే ఆంటీ. రండి. మహి, స్టేజ్ పైకి వెళ్ళి వచ్చిన గెస్ట్లందరినీ విష్ చేయి. నువ్వు వెళ్ళు బ్రో. అదేంట్రా, ప్రతిసారి చెప్పకముందే స్టేజ్ పైకి పరిగెత్తేవాడివి ఇప్పుడు సైలెంట్ అయిపోయావేంటి? తండ్రయ్యాడు కదా, హుందాగా ఉండాలనుకున్నాడేమో పెద్దబాబు. 60 ఏళ్ళొచ్చినా చిన్నబాబు 6 ఏళ్ల పిల్లాళ్లాగానే ఉంటాడు. మహి, వెళ్ళాన్న. ఓకే డాడ్. రండి. పదండి. రామ్మా. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మేము ఏర్పాటు చేసే ప్రతి ఫంక్షన్కు, మా ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా వచ్చి ఆశీర్వదించే అతిథులందరికీ, విశిష్ట అతిథులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నా భార్య ఐశ్వర్యని ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఎంజాయ్ ద డే. I think I'm in love with you. Nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing.
'cause I really don't know. ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు తెల్లవారింది లేదమ్మంటూ వెలిగేదో చూపావు నాకు ఓ మనసున్నట్టు తెలిసేలా చేశావు మెరుపల్లే కలిసావు మై మరపే ఇచ్చావు నీలోనే కలిపావు ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదురే ఉందామైనా ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా నాకింతగా ఆనందం ఉందా నిన్న మొన్న ఎవరికైనా ఏ ఎదకైనా ప్రేమలో పడితే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతుందిగా ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు మిస్టర్ గట్టమనేని మహేంద్ర, ఈరోజు మీ విశిష్ట అతిథిని నేనే. మీ ఇంట్లో పాగా వేసిన నాగపడకల చంద్రముఖి మీదకి యమపాశం వేసి తీసుకెళ్లడానికి వచ్చాను. ఈ ఫంక్షన్లో కూడా కీడు తలపెట్టాలని ఖచ్చితంగా చంద్రముఖి ప్లాన్ చేసి ఉంటుంది. దాన్ని తిప్పికొట్టి ఆ చంద్రముఖిని నా గుప్పెట్లోకి తీసుకుంటాను. తెల్లారేలోపు ఓ చంద్రముఖి కథ ముగిసిపోవాల్సిందే. త్వరగా రా నీలమ్మా. ఏమండి మీరు నేను సరే దారికి అడ్డంగా ఉన్నారేంటి? వెళ్ళి కూర్చోండి. అలాగే రండి. ఆయన మీకు తెలుసా ఆంటీ? లేదు, దిష్టి బొమ్మల దారికి అడ్డంగా నిలబడితే లోపలికి పొమ్మన్నాను. పరిచయం లేదు, ఎప్పుడు చూడలేదంటున్నావు. అయినా కలుపుకొలుగా మాట్లాడతావేంటి నువ్వు? నీ అనుమానం తగలయ్యా. ఒక నిమిషం ఉండు. హలో మిస్టర్, మీరే తాలూకా? ఆదోని తాలూకా. ఊరి పేరు అడగలేదయ్యా. నువ్వెవరి తరపున వచ్చావంటున్నాను? గట్టమనేని టెక్స్టైల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్. ఓ సరే వెళ్ళు. మన బట్టల కంపెనీలో మేనేజర్ అంట. నీకు తెలియకపోతే నోరు మూసుకొని ఉండా ఆంటీ. అనవసరంగా కొత్త వాళ్ళని పరిచయం చేసుకో. చెప్పావుగా, విన్నానుగా. పద. హాయ్ ఎవ్రీబడి. గట్టమనేని ఐశ్వర్య సీమంత వేడుకలకు విచ్చేసిన బుల్లితెర నాయకిమణులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సీమంత వేడుకలకి సెలబ్రిటీ గ్లామర్ తోడైతే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. అందుకే పక్కింటి నుంచి మన ఇంటికి వచ్చి మీ అందరినీ తమ డాన్స్ తో ఉత్సాహపరుస్తామంటున్నారు పక్కింటి అమ్మాయి, అబ్బాయి. మరి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ పక్కింటి అమ్మాయి, అబ్బాయి.